ఎంతమంది లేరు? నీ చేత కాదు, నువ్వు చేయనన్నావు. ఇంకో కాపు కులాన్ని పెట్టావు, ఇంకో కాపు సోదరుని పెట్టావు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా. నువ్వు చంద్రబాబుకు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే మళ్ళీ చంద్రబాబు క్లాప్స్ కొట్టమంటావు? ఏమండి రంగా మీకు కాపరేటివ్ ఫీలింగ్ లేదా? ఉందని చెప్పారు, మేము అనుకున్నాం. మరి రంగా గారు చెప్పినప్పుడు మీరేం చూడడానికి వచ్చారా? కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా? ఖండించరా? రంగా గురించి చెప్పలా. మరి ఏం మరి ఈయన ఉన్నాడు ముద్దగా పద్మనాభం గారు, ఆయన మెడబెట్టి నెట్టారు, అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఆడపిల్లల్ని ఆడపడుతుల్ని ఏడ్చేలా చేసి జీబీకి ఇచ్చారు, అరెస్ట్ చేశారు. అంత అవమానించారు మన కాపు కులస్తుల్ని. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళలేదే, ఈ ఖండించలేదే, కబడ్డారు అనలేదే. కానీ నువ్వేం చేశావు? అవినీతి పోడయి రాజమండ్రి జైల్లో పడేస్తే వామ్మో నా నాయకుడిని, వామ్మో మా చంద్రబాబుని జైల్లో పడేసారు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం. కుడి చేతుల్లోనే ఉన్న లోకేష్ని పెట్టుకున్నావు, ఈ ఎడం చేతుల్లోనేమన్నా బాలకృష్ణని పెట్టుకున్నావు, వెనక నీ మనసులోనేమన్నా మనోహర్ని పెట్టుకున్నావు, నీ గుండెలు ఏమన్నా చంద్రబాబుని పెట్టుకున్నావు. అక్కడ జైల్లోకి వచ్చి అంత బిల్డప్గా మాట్లాడి ఆయన లేకపోతే నేను బతకలేను చంద్రబాబు లేకపోతే అన్నవాడివి కాపులు ఎందుకు రెచ్చగొట్టావు?